నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారా? హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు ఎలా ఉంటాయి? హార్ట్ ఫెయిల్యూర్ మరియు ఆధునిక చికిత్సా విధానాలపై మాట్లాడేందుకు మనతో పాటు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు యశోద ఆసుపత్రి సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శబరినాథ్ సముద్రాల. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్. నమస్తే అండి. ద మేజర్ పార్ట్ హార్ట్కి సంబంధించి ఫెయిల్యూర్ అని ఎక్కువగా వింటూ ఉంటాం. హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? హార్ట్ ఫెయిల్యూర్ అంటే నార్మల్గా మనకి ప్రతి ఒక్క ఆర్గన్కి బాడీలో అనేది ఒక ఫంక్షన్ ఉంటుంది. అదేవిధంగా గుండె యొక్క పనితనం ఏమిటి అంటే తను బ్లడ్ని పంప్ చేసి త్రూఅవుట్ ద బాడీ ప్రతి ఒక్క ఆర్గన్కి చేయబడుతుంది. సో హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె తన కర్తవ్యాన్ని లేకుంటే తన ఫంక్షన్ని సరిగ్గా ఫుల్ఫిల్ చేయలేకపోతే దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ సిమిలర్లీ మనకి కిడ్నీ ఫెయిల్యూర్ అంటే కిడ్నీ నార్మల్గా కిడ్నీ యూరిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో కిడ్నీ ఫెయిల్యూర్ అని ఎప్పుడు అంటామంటే కిడ్నీ యూరిన్ సరిగ్గా ప్రొడ్యూస్ చేయలేకపోతే దాన్ని కిడ్నీ ఫెయిల్యూర్ అంటాము. అలాగే మనకి గుండె ఫెయిల్యూర్ అంటే తన ఒక్క ఫంక్షన్ అనేది అనగా బ్లడ్ని సరిగ్గా త్రూఅవుట్ ద బాడీ తను పంప్ చేయలేకపోతే దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అని అంటాము. డాక్టర్, హార్ట్ ఫెయిల్యూర్ సంభవించేంత ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం కాబట్టి మీరు చూస్తున్న దాన్ని బేస్ చేసుకొని సగటున? సో హార్ట్ ఫెయిల్యూర్ అనేది చాలా కామన్గా ఉంటుంది. ఇప్పుడు మనము త్రూఅవుట్ ద స్టాటిస్టిక్స్ చూసుకుంటే కనుక త్రూఅవుట్ ద వరల్డ్ అరౌండ్ 23 మిలియన్ పీపుల్ పర్ ఇయర్ అఫెక్ట్ అవుతుంటారు. అదేవిధంగా మన భారతదేశంలో కనుక చూస్తే అరౌండ్ 8 to 10 మిలియన్ పీపుల్ పర్ ఇయర్ విల్ గెట్ అఫెక్టెడ్. కమింగ్ టు ద ఏజ్, అంటే ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా వస్తుంది హార్ట్ ఫెయిల్యూర్ అనేది? మనము సామాన్యంగా చూస్తే 40 ఏళ్ళు దాటినాక హార్ట్ ఫెయిల్యూర్ యొక్క ప్రివలెన్స్ కానీ ఇన్సిడెన్స్ కానీ పెరుగుతూ ఉంటుంది. అరౌండ్ 8 to 10 పీపుల్ పర్ 1000 ఇండివిజువల్స్ అఫెక్ట్ అవుతుంటారు అరౌండ్ ద ఏజ్ ఆఫ్ 50 to 60. అదేవిధంగా యాజ్ ద ఏజ్ ఇంక్రీజెస్ అబౌట్ 70 years 80 years దాటితే కనుక దాని యొక్క ప్రివలెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. అప్పుడు 20 to 30% పర్ 1000 పాపులేషన్ గెట్ అఫెక్టెడ్. అదేవిధంగా దాని యొక్క మార్టాలిటీ, హార్ట్ ఫెయిల్యూర్ యొక్క మార్టాలిటీ అంటే డెత్ రేట్స్ చూసుకుంటే కనుక అరౌండ్ 0.1 to 0.16 మిలియన్ పాపులేషన్ పర్ ఇయర్ హార్ట్ ఫెయిల్యూర్తో చనిపోతూ ఉంటారు. డాక్టర్, హార్ట్ ఫెయిల్యూర్కి రీజన్స్ ఏంటి? ఈ మధ్యకాలంలో చాలా మందిలో ఎక్కువగా వింటూనే ఉన్నాం అండ్ సడన్గా హార్ట్ ఫెయిల్యూర్ అయింది అని అంటూ ఉంటారు. ఎందుకలా? సో హార్ట్ ఫెయిల్యూర్ అనేది చాలా కామన్ మీరు అన్నట్టు. సో దానికి కారణాలు అనేది మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఒకటి బీపీ నార్మల్గా 140/90 ఉండాలి. బీపీ పెరిగిన కొద్దీ హార్ట్ మీద ఒత్తిడి పడి హార్ట్ని తన పంపింగ్ సరిగ్గా చేయకుండా ఆపేస్తుంది. సో హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది. ఇంకోటి షుగర్ పేషెంట్స్. హార్ట్ ఫెయిల్యూర్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మనం చూస్తుంటే కనుక షుగర్ ఖచ్చితంగా ఉంటుంది. ఆల్మోస్ట్ అరౌండ్ 2/3 పేషెంట్స్ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ కనుక తీసుకుంటే మనకి షుగర్ ఖచ్చితంగా ఉంటుంది. అదే ఒకటి. స్మోకింగ్, ఆల్కహాల్ ఒకటి. ఇంకోటి మనకి వాల్వులార్ హార్ట్ డిసీజ్ అంటే మనకి గుండెలో కవటాలు అని ఉంటాయి. 4 కవటాలు ఉంటాయి. 4 కవటాలలో ఏదన్నా కవటం సరిగ్గా పనిచేయకపోతే, ఒకటి స్టీనోసిక్ లీజన్స్ అంటే వాల్వ్ అనేది సరిగ్గా తెరుచుకోపోవడం, లేకుంటే వాల్వ్ రీగర్స్టేషన్ అంటే వాల్వ్ ఫంక్షనింగ్ బ్యాక్ లీకేజ్ అవుతుంటే, ఇవన్నీ ఈదర్ స్టీనోసిస్ ఆర్ రీగర్స్టేషన్ వల్ల హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం మనకి లెఫ్ట్ సైడ్ కనుక ప్రాబ్లం ఉంది అంటే కనుక కవటం యూజువలీ హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. రైట్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే యూజువలీ రైట్ సైడెడ్ వాల్వ్స్ లైక్ ట్రైకస్పిడ్ వాల్వ్ కానీ పల్మనరీ వాల్వ్ కానీ ఉంటే కనుక రైట్ హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దెన్ ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్, దట్ ఈస్ కొరనరీ ఆర్టరీ డిసీజ్. మోస్ట్ కామన్లీ ఇండియాలో కనుక చూస్తే కొరనరీ ఆర్టరీ డిసీజ్ అని ఉంటుంది. అంటే కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటే మనకి గుండెకి అందించే రక్తనరాలలో బ్లాకేజెస్ కనుక ఉంటే అది గుండెకి రక్తం సరిగ్గా అందించలేక గుండె పంపింగ్ అనేది తగ్గిపోయి అది హార్ట్ ఫెయిల్యూర్ని కాజ్ చేస్తుంది. నెక్స్ట్ కనుక చూస్తే మనం వేరియస్ కార్డియోమయోపతీస్ అంటే హార్ట్లో రక్తనరాలతో పాటు హార్ట్ మజిల్స్ అనేది ఉంటుంది. హార్ట్ మజిల్స్ అంటే లైక్ డైలేటెడ్ కార్డియోమయోపతి అంటే హార్ట్ మజిల్ జబ్బు. సో హార్ట్ బేసికల్లీ మజిల్ వీక్ ఉండి దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్ రావడము. లేదా రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి అంటే కొన్ని సిస్టమిక్ కండిషన్స్ లైక్
ఐరన్ ఓవర్లోడ్ అయిన బాడీలో, దట్ ఈస్ హిమోక్రోమటోసిస్, సార్కాయిడోసిస్ లేదా మనకి అమైలాయిడోసిస్ అనే జబ్బు వల్ల కూడా రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి అనే జబ్బు వచ్చి దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే మయోకార్డైటిస్ అంటే మనకి బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వస్తాయి, ఏ ఇన్ఫెక్షన్ కనుక తీసుకొనియండి, అది బ్యాక్టీరియల్ కానీ, వైరల్ కానీ, పారాసైట్ కానీ, ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కడైనా వచ్చినా కూడా ఆ ఇన్ఫెక్షన్ బ్లడ్ ద్వారా వెళ్ళి అది హార్ట్ మీద కూర్చొని అది మయోకార్డైటిస్ కాజ్ చేసి దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్ అనేది వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే టాక్సిన్స్, సమ్ ఆఫ్ ద టాక్సిన్స్ లైక్ ఆల్కహాల్ విచ్ వీ రొటీన్లీ కన్జ్యూమ్ డైలీ ఇన్ హ్యూజ్ క్వాంటిటీస్ ఆర్ కొకేన్ కానీ, దీస్ టూ మెయిన్లీ దే కెన్ ప్రొడ్యూస్ హార్ట్ ఫెయిల్యూర్. అలాగే సమ్ ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ ఇన్ ద హార్ట్ లైక్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ కామన్గా, అంటే హార్ట్ బీటింగ్ చాలా ఎక్కువగా వెళ్ళి హార్ట్ బీటింగ్ ఇర్రెగ్యులర్ అయ్యి కొన్నిసార్లు సడన్గా హార్ట్ ఫెయిల్యూర్ని కాజ్ చేసే అవకాశాలు ఉంటాయి. దెన్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ అరౌండ్ 50 to 60% ఆఫ్ ద పీపుల్ దే హ్యావ్ కో ఎగ్జిస్టింగ్ హార్ట్ డిసీజెస్, పర్టికులర్లీ దే మే హ్యావ్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్, అంటే వీళ్ళకి యూజువలీ హార్ట్లో బ్లాకేజెస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే హార్ట్ ఫెయిల్యూర్ రికరెంట్గా వీళ్ళకి డయాలిసిస్ అయినా కూడా పేషెంట్స్కి మళ్ళీ ఆయాసం వస్తుంది. ఇలాంటి వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డయాలిసిస్ చేసినా కూడా ఆయాసం వస్తుంది అంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్ని రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. డాక్టర్, అలాగే హార్ట్ అటాక్ వింటాము, హార్ట్ ఫెయిల్యూర్ అయిందని కూడా వింటున్నాము. రెండిటికి ఏదైనా తేడా ఉందా? సో వెరీ గుడ్ క్వశ్చన్. మనకి కామన్గా లేమన్ టర్మ్స్ చూసుకుంటే కనుక చాలా అండర్స్టాండింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మనకి హార్ట్ అటాక్ చాలా కామన్గా వినిపించేది ఏంటంటే హార్ట్ అటాక్ అంటే ఇది గుండెపోటు. మనకి గుండెపోటు ఎప్పుడు వస్తుంది అంటే కనుక మనకి గుండెకి 3 రక్తనాళాలు ఉంటాయి, అది దీని నుంచే రక్తం గుండెకి అందుతుంది. ఈ 3 గుండె రక్తనాళాల్లో ఏదైనా రక్తనరము 100% గనక ఆగిపోతే గనక మనకి గుండెకి రక్తం ఆగిపోయి గుండెపోటు అనేది వస్తుంది. అదేవిధంగా హార్ట్ ఫెయిల్యూర్ అనేది అంటే మనకి వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్ వచ్చి ఇప్పుడు చెప్పినట్టు కొరోనరీ ఆర్టరీ డిసీజ్, అంటే ఏదైనా రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటే దానివల్ల ఒక పాసిబిలిటీ హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్. అదర్ దెన్ దట్ ఇంతకుముందు చెప్పినట్టు ఏవైనా కారణాల వల్ల కూడా మల్టిపుల్ రీజన్స్ వల్ల హార్ట్ వీక్ అయిపోయి లేదా హార్ట్ నార్మల్గా ఫంక్షనింగ్ ఉన్నా కూడా కొందరికి ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి కార్డియాక్ అరెస్ట్ అనేది వెరీ మిస్నోమర్, దట్ ఈస్ కార్డియాక్ అరెస్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు హార్ట్ అటాక్. కార్డియాక్ అరెస్ట్ అంటే నార్మల్గా ఏ వ్యక్తి అయినా ఏదే రీజన్తో చనిపోయినా కూడా ఫైనల్గా హార్ట్ ఆగిపోతుంది, దాన్ని కార్డియాక్ అరెస్ట్ అని అంటారు. అందులో వన్ ఆఫ్ ద పాసిబిలిటీ వచ్చి అక్యూట్ ఎంఐ, దట్ ఈస్ అక్యూట్ హార్ట్ అటాక్ అనేది వన్ ఆఫ్ ద కాజ్ వస్తుంది. సో కార్డియాక్ అరెస్ట్ అనేది ఫైనల్ టర్మినల్ స్టేజ్ ఫర్ ఆల్ ద డెత్స్. డాక్టర్, ఈ హార్ట్ ఫెయిల్యూర్ ఏదైతే క్రమం ఉందో దీన్ని అర్థం చేసుకోవచ్చు అంటారా, లేదంటే ఏదైనా సిమ్టమ్స్ ఉంటాయంటారా ఒక పేషెంట్ అర్థం చేసుకోవాలంటే? సో మనకి సిమ్టమ్స్ అనేది కొందరికైతే ఏ సిమ్టమేటిక్ రొటీన్ స్క్రీనింగ్లో వెళ్తే కనుక మనము హార్ట్కి పరీక్షలు నిర్వహిస్తే కనుక అందులో బయటపడుతుంది. కొందరికి ఏమైతే అంటే కాళ్ళ వాపులు స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ కాళ్ళ వాపులు, లేదంటే కొద్ది దూరం నడిస్తే ఆయాసం రావడము, లేదా అలసట, ఈజీగా కొద్ది పని చేస్తే అలసిపోవడము, లేదా కొందరికి పండుకుంటే ఆయాసం రావడము. కొందరికి ఏమవుతుందంటే పడుకుంటారు, మిడ్ నైట్ లేచినప్పుడు దగ్గు వచ్చి ఆయాసం వచ్చి లేచి కూర్చుంటారు. దీన్ని పెరాక్సిజమల్ నాక్టర్నల్ డిస్నియా అని అంటారు. ఇది కనుక ఉంటే ఖచ్చితంగా అది హార్ట్ ఫెయిల్యూర్ ఒక స్పెసిఫిక్ సిమ్టమ్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. ఇంకోటి కొందరికి వచ్చి జస్ట్ పొడి దగ్గు, పడుకుంటే దగ్గు రావడము, లేదా కడుపు ఉబ్బరంగా ఉండడము, ఆకలి లేకపోవడము, కొందరికి జస్ట్ వెయిట్ గెయిన్ అనే సిమ్టమ్ వస్తుంది. మనము ఏమి తినకపోయినా వెయిట్ పెరుగుతుంది అని వస్తారు. సో అట్లాంటి వాళ్ళకి పరీక్ష చేస్తే హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు అనేది ఉంటాయి. ఓకే, అంటే ఏ టెస్టుల ద్వారా ఇది హార్ట్ ఫెయిల్యూర్ అని నిర్ధారిస్తారు డాక్టర్? సో బేసిక్గా మనము ఒక కార్డియాలజిస్ట్, ఇదే ఫిజిషియన్ కానీ లేకపోతే కార్డియాలజిస్ట్ అంటే గుండె డాక్టర్ని కానీ కలిస్తే కనుక హిస్టరీ కనుక చూస్తే కనుక తన సిమ్టమ్స్ బట్టి పరీక్ష కనుక చేస్తే కాళ్ళల్లో వాపులు ఉంటాయి, 2 కాళ్ళల్లో ఉంటాయి యూజువల్లీ వాపులు. అలాగే మనకి 2 లంగ్స్లలో 2 ఊపిరితిత్తుల్లో చూస్తే కనుక పిల్లి కూతలు వినిపించడము, లేదా కడుపుల్లో నీరు నిండడము, ముఖం వాపు రావడము, క్లినికల్లీ చూస్తే ఈ సిమ్టమ్స్ ఉంటాయి. నెక్స్ట్ కనుక పరీక్షలకి వెళ్తే కనుక
మనము రొటీన్గా ఫస్ట్ చేసేది ఈసీజీ అనేది ఎలక్ట్రికల్ సిస్టమ్ హార్ట్ మనకి. అందులో మనకి హార్ట్ అటాక్ కానీ ఏదన్నా క్లూస్ దొరుకుతాయి. యూజువలీ హార్ట్ ఫెయిల్యూర్కి ఒక కారణాలు ఏంటిది అని అందులో దొరుకుతాయి. నెక్స్ట్ ఈసీజీలో కనుక ఏమీ తెలియట్లేదు అంటే కనుక నెక్స్ట్ స్టెప్ మనము 2D ఎకో ఈజ్ నథింగ్ బట్ అల్ట్రాసౌండ్ ఆఫ్ ది హార్ట్. అల్ట్రాసౌండ్ అంటే హార్ట్ది మన పనితనము, లేదా దాంట్లో కవటాల ప్రాబ్లం ఏమైనా ఉందా, లేదా ఇంకా హార్ట్ చుట్టూ నీరు కానీ ఉందా, లేదా ఇంకొక ఏదైనా లంగ్స్లో నీరు నిండిందా, ఇవన్నిటి తెలుస్తాయి. లేదా ఇంకోటి NT-proBNP అనేది బ్లడ్ టెస్ట్ ఒకటి లేటెస్ట్గా వచ్చింది. దీని ద్వారా ఏమి తెలుసు అంటే చాలామందికి కాఫ్ అనగానే మనము యూజువల్లీ లంగ్ డాక్టర్కి వెళ్తారు. సో అలాంటి టైంలో ఈ బ్లడ్ టెస్ట్ అనేది హెల్ప్ అవుతుంది. ఈ బ్లడ్ టెస్ట్ యొక్క హెల్ప్ ఎట్లా అవుతుంది అంటే మనకి ఈ బ్లడ్ టెస్ట్ కనుక రైజ్ అవుతుంది అంటే కనుక అది ఖచ్చితంగా కాఫ్ కానీ ఆయాసం కానీ అది హార్ట్ రిలేటెడ్ యొక్క ఆయాసం అని, అండ్ ఇట్స్ లెస్ అన్లైక్లీ టు బీ డ్యూ టు లంగ్ డిసీజ్. సో అది ఒకటి. నెక్స్ట్ వచ్చి మనకి కొరోనరీ యాంజియోగ్రామ్ అనేది గుండెకి చేసే పరీక్ష. దీని ద్వారా ఏమి తెలుస్తుంది అంటే మనకి చెప్పినట్టు ఇంతకుముందు మనకి గుండె యొక్క రక్తనాళాల్లో కనుక బ్లాక్స్ ఉంటే కనుక అది దాన్ని క్లియర్ చేస్తే మనకి ముందు ఆయాసం అనేది రాకుండా ఉంటుంది. హార్ట్ ఫెయిల్యూర్ చికిత్సా విధానం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మనం ఒక్కసారి హార్ట్ ఫెయిల్యూర్ అని డయాగ్నోజ్ అయిన తర్వాత దాన్ని ఎలా ట్రీట్మెంట్ అవుతారు. సో మోస్ట్ ఆఫ్ ద టైం పేషెంట్ కొందరైతే చాలా స్టేబుల్గా ఉంటారు, అంటే క్రానిక్ హార్ట్ ఫెయిల్యూర్ అని వస్తారు. వీళ్ళని ఓపీడీలో చూసినప్పుడు వీళ్ళని మందులు రాసి పంపించవచ్చు. కొందరికి చాలా విపరీతమైన ఆయాసంతో పాటు ఎమర్జెన్సీకి వస్తారు. ఇట్లాంటి వాళ్ళని ఫస్ట్ క్యాజువాలిటీకి వచ్చాక ఆక్సిజన్ కనెక్ట్ చేసుకొని దాని తర్వాత అవసరం పడితే నాన్ ఇన్వేసివ్ వెంటిలేషన్ అంటే బైప్యాప్ కానీ సిప్యాప్ కానీ సపోర్ట్ ఇచ్చి మూత్రం ఎక్కువ రానికి డైయూరిటిక్స్ అంటే దీని ద్వారా మనకి హార్ట్ మీద లోడ్ తగ్గిపోయి యూరిన్ బాగా వచ్చి ఆయాసం తగ్గుతుంది. దాంతోపాటు హార్ట్ పంపింగ్ పెరగనికి డోబిటమిన్ అనే ఇంజెక్షన్ అంటే హార్ట్ కొద్దిగా పంపింగ్ని ఇంప్రూవ్మెంట్ చేస్తే హార్ట్ మీద లోడ్ తగ్గిపోయి లంగ్స్లలో నీరు తగ్గిపోయి ఆయాసం తగ్గే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు మనకి ఏసీ ఇన్హిబిటర్స్ కానీ బీటా బ్లాకర్స్ అనే ట్యాబ్లెట్స్, అలాగే మినరలోకార్టికాయిడ్ రిసెప్టర్ యాంటాగోనిస్ట్, దాంతోపాటు అవసరం పడితే వెంటిలేటరీ సపోర్ట్. కొందరు మందికి ఏమవుతుంది అంటే మూత్రం కనుక తగ్గిపోతే ఆయాసం కనుక ఇంజెక్షన్స్తో తగ్గకపోతే డయాలిసిస్ అనేది సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే 2 drugs ఎస్పెషలీ ఇన్ ద పాస్ట్ 2 to 3 years కనుక చూస్తే లేటెస్ట్ ట్రెండ్ సెట్టింగ్గా ఉంది కార్డియాలజీలో. ఒకటి వచ్చి SGLT2 ఇన్హిబిటర్స్ అంటే ఎంపాగ్లిఫ్లోజిన్ అనే ట్యాబ్లెట్ ఒకటి, డాపాగ్లిఫ్లోజిన్ అనే ఒకటి. బేసికలీ ఈ ట్యాబ్లెట్స్ అనేది షుగర్ ట్యాబ్లెట్స్ గురించి వాడతారు. బట్ దీని ఎఫెక్ట్ షుగర్ దానికంటే హార్ట్ ఫెయిల్యూర్లో కనుక చూసుకుంటే దాని యొక్క పని యొక్క విధానము చాలా బాగుంది. దాన్ని యూజ్ చేస్తే కనుక హార్ట్ ఫెయిల్యూర్ అడ్మిషన్ రేట్స్ కానీ మార్టాలిటీ రేట్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే సిమిలర్లీ మనకి యాంజియోటెన్సిన్ రిసెప్టర్ బ్లాకర్ అండ్ నెప్రిలైసిన్ ఇన్హిబిటర్ అని అంటారు, దట్ ఈస్ ఆర్ని. దట్ ఈస్ వాల్సార్టన్ అండ్ సాక్యుబిట్రిల్ కాంబినేషన్. ఇది కూడా మన SGLT2 ఇన్హిబిటర్ లాగా ద number of hospital admissions and the mortality rates of heart failure have drastically come down with the use of these 2 drugs, that is SGLT2 inhibitors and ARNI group of drugs. ఇలా మెడిసిన్స్తో కాకుండా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తే లైక్ క్లినికల్లీ ఎలాంటి విధానాలు ఉన్నాయి? సో మనకి మందులతోని సాధ్యమైనంత వరకు 80 to 90% ఆఫ్ ద పేషెంట్స్కి మనం మందుల ద్వారా హార్ట్ ఫెయిల్యూర్ అనేది తగ్గుతుంది. సో ఇంటర్వెన్షన్స్ అనేది ఎలా ఉంటాయంటే మనకి ఇంతకుముందు చెప్పినట్టు యాంజియోగ్రామ్ అనే టెస్ట్ చేసినాక ఆ బ్లాక్స్ కనుక ఉంటే ఒకటే కనుక ఒక్క రక్తనాళం కనుక బ్లాక్ ఉంది అంటే కనుక దాన్ని ఓపెన్ చేసి స్టెంట్ వేసి రక్తం అందించగలిగితే కనుక మనకి హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్మెంట్ అయ్యి రికరెంట్గా హార్ట్ ఫెయిల్యూర్ రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సపోజ్ ఆ గుండెకి 3 రక్తనాళాల్లో కనుక బ్లాక్స్ ఉంటే కనుక మల్టిపుల్ స్టెంట్స్ లేదా మనకి కొరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ కనుక చేస్తే కనుక రికరెంట్గా మనకి హార్ట్ ఫెయిల్యూర్ అడ్మిషన్స్ అనేది తగ్గుతుంటుంది. సపోజ్ కొందరు పేషెంట్స్కి ఇవి 2 చేసినా కూడా రికరెంట్గా హాస్పిటల్కి అనేది అడ్మిషన్స్ అవుతూ ఉంటారు. కొందరికి ఇట్లాంటి పేషెంట్స్కి సపోజ్ ఫైనాన్షియలీ ప్రాబ్లం ఉంది, అట్లాంటి వాళ్ళకి ఏమైనా ఇది అయితే కనుక మనము పెరిటోనియల్ డయాలిసిస్ అనేది ఒక ఆప్షన్ చెప్పొచ్చు. అంటే కడుపులో ఒక ఫిల్ట్రేట్ అనేది బ్యారియర్ అనేది మెంబ్రెయిన్ అనేది పెట్టేసి
ఫస్ట్ సారి ఒకసారి పేషెంట్కి కనుక చూపించేసి హాస్పిటల్లో, తర్వాత పేషెంట్ ఒక బంధువులు పెరిటోనియల్ డయాలిసిస్ అనేది ఇంట్లో చేసుకోవచ్చు. సపోజ్ పెరిటోనియల్ డయాలిసిస్ కాకుండా కూడా కొందరికి సిఆర్టీడి అంటే కార్డియాక్ రీసంక్రనైజేషన్ థెరపీ అనే ఒక ఆప్షన్ ఉంది. సిఆర్టీ అంటే నార్మల్గా ఇలాంటిది కొందరికి ఈసీజీలో లెఫ్ట్ బండల్ బ్రాంచ్ బ్లాక్ అనే ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీ ఉంది అంటే కనుక, అంటే ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుంది అంటే కనుక హార్ట్ లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి సింక్రోనీ అనేది ఉండదు. సో అట్లాంటి వాళ్ళకి సిఆర్టీడి అని పెడితే కనుక హార్ట్ యొక్క సింక్రనీ లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి సింక్రనీ అనేది పెంచి హార్ట్ ఫెయిల్యూర్ అనేది తగ్గించే అవకాశాలు ఉంది. ఇంకో ఇంటర్వెన్షన్ వచ్చి ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డిఫిబ్రిలేటర్ అని అంటారు. అంటే కొందరికి మనకి అవుట్ ఆఫ్ ది హాస్పిటల్ కానీ హార్ట్ ఫెయిల్యూర్ కానీ లేకపోతే వీటీవీఎఫ్ అనే వచ్చే కనుక పేషెంట్ సడన్గా కొలాప్స్ అయ్యి అన్కాన్షియస్ అవుతారు. ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుంది అంటే మామూలుగా మనం చూస్తే కనుక టీవీలలో కానీ ఎక్కడైనా కానీ షాక్ ఇస్తారు గుండెకి. ఆ షాక్ ఇచ్చినప్పుడు పేషెంట్ అనేది కాన్షియస్ అవుతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి ఏమంటే వీటీవీఎఫ్ అంటే గుండెకి దడ వచ్చి సడన్గా అన్కాన్షియస్ అవుతారు. సో ఇట్లాంటి వాళ్ళకి మనం షాక్ ఇచ్చే బదులు డివైస్ ఐసీడీ అనేది ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డిఫిబ్రిలేటర్ అలాంటిది మనము హార్ట్ లోపల పెడితే కనుక హార్ట్ ఆ సిగ్నల్స్ని కనిపెట్టి ముందే ఆ దడ కనుక వస్తే కనుక హార్ట్ లోపల అదే షాక్ ఇస్తుంది. సో పేషెంట్ అన్కాన్షియస్ కాకుండా డెత్ అనేది ప్రివెంట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనకి లేటెస్ట్ వచ్చి ఎల్వి అసిస్ట్ డివైజెస్, అంటే కొందరికి రికరెంట్గా ఎన్ని చేసినా కూడా హార్ట్ ఫెయిల్యూర్ అనేది వస్తుంది. దానికి డెఫినిటివ్ ట్రీట్మెంట్ వచ్చి కార్డియాక్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే గుండె మార్పిడి కంటే కొందరికి ఇమీడియట్గా గుండె దొరకడం అవకాశాలు ఉండవు. అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఎల్వి అసిస్ట్ డివైస్ అని సర్జరీ ద్వారా అది హార్ట్ పంపింగ్ తగ్గియనికి ఈ డివైస్ అనేది అయోటాలో పెట్టి ఆ హార్ట్ మీద ఓవర్లోడ్ తగ్గించి త్రూఅవుట్ ద బాడీ బ్లడ్ అందిస్తుంది. సో బేసికలీ హార్ట్ని ఆఫ్లోడ్ చేస్తుంది. సో ఈ ఎల్వి అసిస్ట్ డివైస్ అనేది కొంతకాలం పెడితే కనుక హార్ట్ ఎవరైనా డోనర్ ముందుకొచ్చి హార్ట్ కనుక డొనేట్ చేయగలిగితే లేకపోతే ఏదైనా బ్రెయిన్ డెడ్ పేషెంట్కి హార్ట్ అందుబాటులో ఉంటే కనుక అప్పుడు మనం ఎల్వి అసిస్ట్ డివైస్ కనుక పెట్టి కొన్ని రోజులు పొడిగించి డెఫినెటివ్ హార్ట్ దొరికాక హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అని మార్చుకునే ఛాన్సెస్ ఉంది. ఓకే. అండ్ డాక్టర్ హార్ట్ ఫెయిల్యూర్ అయ్యేదానికి ఏదన్నా అంటే ఒక స్టేజెస్ వైజ్గా వెళ్తుందా? మనకి హార్ట్ ఫెయిల్యూర్ ఇనిషియలీ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి ఏసిమ్టమాటిక్ అంటే ఏ సిమ్టమ్స్ లేకుండా ఉంటాయి. రొటీన్గా ఇంతకుముందు చెప్పినట్టు రొటీన్గా మాస్టర్ హెల్త్ చెకప్ కానీ లేకపోతే ఫారిన్ వెళ్ళడానికి రొటీన్గా చేసుకుంటూ ఉంటే కనుక హార్ట్ ప్రాబ్లం ఉందని బయటపడుతుంది. నెక్స్ట్ స్టేజ్ మైల్డ్ సిమ్టమ్స్ అంటే కొద్ది దూరం నడిచిన ఆయాసం రావడము అట్లాంటి స్టేజ్ ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ వచ్చి స్టేజ్ 3 అంటాము. దట్ ఈస్ సిమ్టమాటిక్ స్టేజ్ 3 అంటే చాలా సిమ్టమ్స్ ఉంటాయి. ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు కాళ్ళ వాపు రావడము లేదా ఆయాసం పండుకోలేకపోవడము, ఆయాసం రావడము, విపరీతమైన దగ్గు రావడము, ఆకలి లేకపోవడము, అలసట, కొందరైతే జస్ట్ బాత్రూమ్ కూడా నడవలేకుండా అంతా ఆయాసం రావడము. ఫైనల్ స్టేజ్ ఏంటంటే స్టేజ్ 4 అంటే రిఫ్రాక్టరీ హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఎంత ఇచ్చినా కూడా ట్రీట్మెంట్కి అనేది రెస్పాన్స్ ఉండదు. దిస్ ఇస్ ద ఫైనల్ స్టేజ్ విచ్ వీ కాల్ స్టేజ్ 4 ఆర్ రిఫ్రాక్టరీ హార్ట్ ఫెయిల్యూర్. ఓకే. అంటే ముందుగానే ఈ హార్ట్ ఫెయిల్యూర్ని ప్రివెంట్ చేయాలి, ముందుగానే ఆపాలి, ఈ స్టేజెస్ అడ్వాన్స్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి డాక్టర్? సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ యాజ్ ద ఓల్డ్ సేయింగ్. సో మనకి ఎలా ప్రివెంట్ చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూసుకుంటే కనుక ఏదో ఒక జబ్బు వచ్చినా కూడా మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది చాలా కామన్గా ఉంటాయి. వన్ ఈజ్ హైపర్ టెన్షన్ బీపీ అనేది చాలా కంట్రోల్లో ఉండాలి. ఎస్పెషలీ మనకి హార్ట్ ప్రాబ్లం కానీ కిడ్నీ ప్రాబ్లం కానీ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మన బీపీ టార్గెట్ అనేది లెస్ దెన్ 130/90 మెయింటైన్ చేయాలి. అలాగే షుగర్ అనేది స్ట్రిక్ట్గా కంట్రోల్ చేయాలి. మనం HbA1c అనేది ఉంటుంది, అది లెస్ దెన్ 7 మెయింటైన్ చేయాలి. స్మోకింగ్ అనేది కంప్లీట్గా స్టాప్ చేయాలి. అలాగే ఆల్కహాల్ ఇంటేక్ అట్లీస్ట్ మనం వీక్లీ వన్స్ కానీ 2 వీక్స్కి ఒకసారి కానీ రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. ఇంకోటి మనకి డ్రగ్స్ అంటే ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా జాగ్రత్తగా మన ఏదైతే డాక్టర్ రాశారో ఖచ్చితంగా వాడాలి. మనకి ఇంకోటి సపోజ్ మోస్ట్ ఆఫ్ ద క్రానిక్ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్కి కనుక చూస్తే ఒక అక్యూట్ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. వన్ ఆఫ్ ద కాజ్ ఇస్ ఫీవర్. ఒంట్లో ఏదైనా ఫీవర్, కొందరికి జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, లేకపోతే మూత్రం ఇన్ఫెక్షన్ వచ్చినా హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.
ఏ ఫీవర్ వచ్చినా కనుక స్ట్రిక్ట్గా ట్రీట్ చేసుకోవాలి. కరెస్పాండింగ్ ఫిజిషియన్ని కానీ కార్డియాలజిస్ట్ని కానీ కన్సల్ట్ చేసి అప్రోప్రియేట్ యాంటీబయాటిక్స్ అనేది వాడాలి. నెక్స్ట్ ఓవర్ ద కౌంటర్స్ పెయిన్ కిల్లర్స్ లైక్ NSAIDs అని అంటాము, పెయిన్ కిల్లర్స్. ఇవి వాడితే కనుక హార్ట్ ఫెయిల్యూర్ ప్రెసిపిటేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి డయట్, స్ట్రిక్ట్గా సాల్ట్ ఇంటేక్ అనేది చాలా తక్కువ చేయాలి. ఆల్మోస్ట్ మనం ఇంతకుముందు ఎంత తీసుకుంటే అరౌండ్ 50% సాల్ట్ ఇంటేక్ తగ్గియాలి. అలాగే ఫ్లూయిడ్ మేనేజ్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. నార్మల్గా మనం అరౌండ్ 3 to 4 లీటర్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇంటేక్ పర్ డే రికమెండ్ చేస్తాము. హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్స్కి అరౌండ్ 1 to 1.5 లీటర్ ఇంటేక్ ఇంక్లూడింగ్ టీ, కాఫీ, వాట్ ఎవర్ హీ టేక్స్, అరౌండ్ 1 లీటర్ బాటిల్ పెట్టుకొని డైలీ అరౌండ్ ఒక్కొక్క బాటిల్ క్యాప్ కనుక తీసుకుంటే కనుక ఫ్లూయిడ్ రెస్ట్రిక్ట్ చేసుకుంటే కనుక హార్ట్ ఫెయిల్యూర్ ఎక్కువ కాకుండా ఉంటుంది. సిమిలర్లీ మనకి మోస్ట్ ఆఫ్ ద టైం హార్ట్ ఫెయిల్యూర్ కనుక చూస్తే సమ్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్ యూజువలీ ప్రెసిపిటేట్ చేస్తూ ఉంటాయి అక్యూట్ హార్ట్ ఫెయిల్యూర్. ఆ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయడానికి మనకి న్యూమోకాకల్ వ్యాక్సినేషన్ అండ్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సినేషన్ అంటాము. న్యూమోకాకల్ వ్యాక్సినేషన్ వచ్చి ఒక ఎవ్రీ 5 years వ్యాక్సినేషన్ ఒకటి తీసుకోవాలి. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సినేషన్ వచ్చి ఇయర్లీ వన్స్ ఇన్ఫ్లుయెన్జా స్ట్రెయిన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఆ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ కూడా ఎవ్రీ ఇయర్లీ ఒక వ్యాక్సిన్ తీసుకోవాలి. సిమిలర్లీ మనకి నెక్స్ట్ కోవిడ్ కూడా ఇప్పుడు రీసెంట్గా ఆల్మోస్ట్ 2-3 years నుంచి కూడా కోవిడ్ చూస్తే కనుక కోవిడ్ స్ట్రెయిన్స్ అనేది మార్చుకుంటూ ఉంటుంది అన్న రూపురేఖలు. అలాగే కోవిడ్ కానీ ఏదైనా వ్యాక్సిన్ అవైలబుల్ ఉంటే కానీ రొటీన్గా ప్రొఫిలాక్సిస్గా తీసుకుంటే కనుక మనకి హార్ట్ ఫెయిల్యూర్ రికరెంట్గా రాకుండా ఉంటుంది. మనకి మన మార్టాలిటీ రేట్స్ ప్రివెంట్ చేస్తుంది. మన లైఫ్ అనేది బాగుంటుంది. డాక్టర్, ఏదన్నా ప్రాబ్లం అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళే వరకు కూడా తెలియట్లేదు, అప్పుడు మాత్రమే డయాగ్నోజ్ అవుతుంది ఏముంది అనేది. అలా కాకుండా ముందుగానే హెల్త్ చెకప్స్ ఎప్పుడెప్పుడు చేయించుకుంటే మంచిది, ఎన్ని ఇంటర్వెల్స్లో చేయించుకోవడం వల్ల ఏ ప్రాబ్లం ఉంది అనేది తెలుస్తూ ఉంటుంది? సో మనకి రెగ్యులర్గా హెల్త్ చెకప్ అట్లీస్ట్ ఇయర్లీ వన్స్, ఎస్పెషల్లీ కార్డియాక్ చెకప్ ఈజ్ మ్యాండేటరీ. అబోవ్ ద ఏజ్ ఆఫ్ 40 years ఫర్ మేల్స్ అండ్ అబోవ్ ద ఏజ్ ఆఫ్ 50 years ఫర్ ఫీమేల్స్. ఫీమేల్స్లో మెనోపాజ్ అయిపోయాక ఎవ్రీ 1 year ఇయర్లీ వన్స్ అండ్ మేల్స్లో ఎవ్రీ 1 year. సో రొటీన్ టెస్ట్ వాట్ వి రికమెండ్ ఈజ్ ECG, 2D echo అండ్ లిపిడ్ ప్రొఫైల్ ఒకటి. అండ్ పేషెంట్స్ కనుక మోకాళ్ళ నొప్పులు అలాంటి ఏవి లేకుండా కంటే కనుక థ్రెడ్మిల్ టెస్ట్ అంటే కనుక మనకి జిమ్స్లలో ఎలాగ చేస్తారో థ్రెడ్మిల్, అలాగే మనము పేషెంట్కి ECG కనెక్ట్ చేసుకొని పేషెంట్ ఆ మిషన్ మీద నడిచి మెల్లమెల్లగా స్పీడ్ పెంచి హార్ట్ని ఒత్తిడికి గురి చేస్తాం. ఆ టైంలో కనుక పేషెంట్కి ఛాతీ నొప్పి రావడం కానీ, ఆయాసం రావడం కానీ, లేకపోతే మనకి ECGలో మార్పు రావడం కానీ ఉంటే కనుక ఇలాంటి పేషెంట్స్ని మనం ఫర్దర్ ఎవాల్యుయేషన్ అనేది చేస్తాం. అందులో ఒక టెస్ట్ వచ్చి సపోజ్ TMT అనేది పాజిటివ్ ఉంది అంటే కనుక, అంటే ECGలో మార్పులు రావడము, లేకపోతే పేషెంట్కి ఏదైనా సిమ్టమ్స్ ఉంటే కనుక అలాంటి వాళ్ళకి ఫర్దర్ ఎవాల్యుయేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాంజియోగ్రామ్ అనేది టెస్ట్ చేస్తాము. సపోజ్ ఒకసారి యాంజియోగ్రామ్ అనేది టెస్ట్ చేశాక మనం రిపీటెడ్గా ఇన్వేసివ్ టెస్ట్ కాకుండా CT స్కాన్ ద్వారా కొరోనరీ యాంజియోగ్రామ్ చేయించుకోవచ్చు. అది ఒక 5 years ఒకసారి చేయించుకోవచ్చు. ఓకే. అండ్ లేటెస్ట్ అడ్వాన్సెస్ ఏమున్నాయి ట్రీట్మెంట్ విధానంలో డాక్టర్ హార్ట్ సో ఫెయిల్యూర్? ఇంతకుముందు చెప్పినట్టు లేటెస్ట్ అడ్వాన్సెస్ వచ్చి మనకి అదర్ దెన్ కొరోనరీ ఆర్టరీ రీవాస్కులరైజేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కొరోనరీ ఆర్టరీ స్టెంటింగ్ యాజ్ వెల్ యాజ్ CABG. ఒకటి కార్డియాక్ రీసింక్రనైజేషన్ థెరపీ అంటే CRTD అని చెప్పాను. అది హార్ట్ సింక్రోనీ యొక్క పెంచి తన పంపింగ్ ఇంప్రూవ్మెంట్ చేసి హార్ట్ ఫెయిల్యూర్ తగ్గించే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఆటోమేటిక్ ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డిఫిబ్రిలేటర్ దట్ ఈజ్ AICD అనేది మార్టాలిటీ అంటే డెత్ని సడన్ డెత్ ప్రివెంట్ చేయడానికి. ఇంకోటి LV అసిస్ట్ డివైజెస్ దట్ ఈజ్ బ్రిడ్జింగ్ థెరపీ టు కార్డియాక్ ట్రాన్స్ప్లాంటేషన్. ఫైనల్లీ వచ్చి కార్డియాక్ ట్రాన్స్ప్లాంటేషన్ దట్ ఈజ్ గుండె మార్పిడి. వెల్ డాక్టర్, ఈరోజు హార్ట్ ఫెయిల్యూర్కి సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మా అందరికీ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.